జ్ఞానదంతం తీస్తే జ్ఞానం పోతుందా? అస్సలు పోదండి. జ్ఞానదంతంతో జ్ఞానానికి ఎటువంటి సంబంధం లేదు. అసలు జ్ఞానదంతం ఏంటి అంటే ఏంటి? దానికి ఆ పేరు ఎలా వచ్చింది? జ్ఞానదంతం అంటే డెంటల్ భాషలో థర్డ్ మోలార్ అంటామండి. అంటే ఆఫ్టర్ అటైనింగ్ 17-18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ మన బ్రెయిన్ అనేది కొంచెం మంచి చెడు వ్యత్యాసం లేదా ఆలోచించడం మొదలు పెడతాము. ఏంటి అనేది చిన్న జ్ఞానం బ్రెయిన్ లో స్టార్ట్ అవుతుంది. సో ఆ ఏజ్ లో ఎరప్ట్ అవుతుంది కాబట్టి దీన్ని జ్ఞానదంతం అంటారు. కానీ జ్ఞానానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఎవరికైతే జ్ఞానదంతం స్ట్రైట్ గా రాకుండా పక్క పన్ను మీద వాలిపోతూ వస్తుందో లేదా సగం వచ్చి సగం లోపలే చిగురు లోపలే ఉండిపోతుందో అలా ఉండిపోయిన జ్ఞానదంతాలు ఫుడ్ ఇరుక్కుపోయి అవి బాగా పుచ్చిపోతాయి. ఏదైతే పన్ను అలా పుచ్చిపోయిందో ఆటోమేటిక్గా అది చిగురులో చీము క్రియేట్ చేయడము లేకపోతే పన్ను నొప్పి రావడము లేకపోతే ఇది ముందు పన్ను మీద వాలిపోవడం వల్ల ఈ ముందు పన్నుకి పుచ్చి రావడం లేదా దీది పెయిన్ రావడం ఇటువంటి కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే జ్ఞానదంతాలు మనం తీస్తాం. ఏ జ్ఞానదంతం అయితే మామూలు పళ్ళలాగా నోట్లో నార్మల్గా ఎరప్ట్ అయిపోయిందో అంటే బయటికి వచ్చేసిందో వాటిని మనం తీయాల్సిన అవసరం లేదు.